తాజా అంశాన్ని చూస్తున్నాం. అనంతపురం జిల్లా కుందుర్పిలో విషాదం నెలకొంది. ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా కుందుర్పిలో ఇల్లు కూలడానికి కారణం ఏంటి? రాణి, వరుస తుఫాన్ల కారణంగా అనంతపురం జిల్లాలో సుమారుగా ఒక 10 రోజుల నుంచి ప్రతిరోజు చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఒక పాత మిద్దె రాత్రి వర్షానికి కూలింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ మిద్దె అంటే పాత మిద్దె కావడము, మిద్దె పైన నీళ్లు నిల్వ ఉండటంతో ఒక్కసారిగా వాళ్ళు అంటే గంగన్న, శ్రీదేవి, సంధ్య. గంగన్న, శ్రీదేవి వాళ్ళ దంపతులు, వాళ్ళ కుమార్తె సంధ్య 10వ తరగతి చదువుతా ఉంది అమ్మాయి. ఈ ముగ్గురు ఒక గదిలో నిద్రిస్తున్నారు. ఆ మిద్దె ఏదైతే ఇంటి మిద్దె ఉందో ఆ వీళ్ళు నిద్రిస్తున్న గది పైకప్పు కూలింది. దీంతో వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు. గంగన్నకు ముగ్గురు సంతానం కాగా పెద్ద కుమార్తెకు వివాహం చేసి పంపారు. ఒక అబ్బాయి, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు డ్రైవర్ గా వెళ్తున్నాడు. డ్రైవర్ గా టమాటో లారీకి వెళ్తుండడం వల్ల అతను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అయింది. ఈ సంఘటనకు పూర్తి సంబంధించి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్పందించారు. ఆయన అమరావతిలో ఉండటంతో మృతుల బంధువులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అదేవిధంగా మట్టి ఖర్చుల కోసమని 50,000 రూపాయలను తన అనుచరులతో పంపించారు. మరి కొద్దిసేపట్లో ఆ 50,000 రూపాయలు కూడా మృతుల కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి లోకేష్ కలెక్టర్ తో మాట్లాడినట్లు సమాచారం. రాణి, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.